తనూజ నిన్న సేఫ్ గేమ్ ఆడింది అని ఎంతమంది కనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే 5 నిమిషాల్లో వీళ్ళందరూ నామినేట్ చేశారు ఒక్కొక్కరిని. దాని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడు ట్విస్ట్, మీరందరూ నామినేషన్లో ఉన్నారు అని చెప్పాడు బిగ్ బాస్. ఓకే అన్నారు అందరూ. అయితే క్యాప్టెన్ కూడా నామినేషన్లో ఉంటాడు అని చెప్పారు బిగ్ బాస్. ఓకే అన్నాడు క్యాప్టెన్. అయితే ఇక్కడ కానీ క్యాప్టెన్ అందరూ హౌస్మేట్స్ ఏం చెప్తారో దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఒక బ్యాలెట్ బాక్స్ ఇచ్చి అందులో ఎస్ నో అని ఇచ్చాడనమాట. అయితే ఇక్కడ తనుజ ఏంటంటే కిందటి వారం తనుజ ఎలా సేఫ్ గేమ్ ఆడిందో చెప్తాను. కిందటి వారం తనుజ ఇమాన్యుయల్ని నామినేట్ చేయాలని చూసింది. అందుకను నువ్వు ఇది ఏంటిది ఎవడు రాము చేయి మీద ఏంటని రాసింది, నువ్వు కళ్యాణ్ నామినేట్ చేయి సిల్లీ పాయింట్తో, నేను ఇమాన్యుయల్ నామినేట్ చేస్తాను, ఇమాన్యుయల్ ఎలాగైనా నామినేషన్లోకి వస్తాడు అని ఒక స్ట్రాటజీ వేసిందనమాట. మరి ఈ వారం ఎందుకు ఇమాన్యుయల్ నామినేట్ చేయలేదు తనుజ? అంటే నేను నామినేట్ చేయాలనుకోవట్లేదు ఇమాన్యుయల్ని, అంటే హౌస్లో ఉంచాలనుకుంటున్నాను, తను స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి అని చెప్పిందనమాట తనుజ. ఎందుకు కిందటి వారం నామినేట్ చేయాలనుకున్నావు, ఈ వారం మళ్ళీ మనసు ఎందుకు మారిపోయింది అంటే జనాలు ఏమనుకుంటారు దాన్ని బట్టి. అంటే ఆ పోల్ ఉంది కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారు, సెకండ్ ఇమాన్యుయల్ ఉన్నారు, మళ్ళీ జనాలు బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోద్ది తనుజ మీద. ఆ కాలిక్యులేషన్తో తనుజ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడింది. మీరు అదే అనుకున్నారా? అయితే కింద కామెంట్ చేయండి, నేను చెప్పింది కరెక్టా రైటా?